నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి అధికార కాంగ్రెస్ తన ప్లాన్లను అమలు చేస్తుంది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ 15 స్థానాలలో విజయం సాధించడం కోసం పక్కా ప్లాన్ ని అమలు చేస్తుంది. గత 2019లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని తప్పకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యతను తీసుకున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. వాస్తవంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే రాష్ట్రంలోని తాజా పరిస్థితులు వేరు. లోక్సభ ఎన్నికలను ప్రజలు భిన్న కోణంలో చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున అధికారంలో ఉన్న సునీత మహేందర్ రెడ్డి విజయం సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న బీజేపీ తామే గెలుస్తామని లెక్కలు కడుతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలను సమన్వయం పరిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలుపును వారి భుజాలపై వేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు కూడా బాగానే ఉంటారు. వారు కాంగ్రెస్ కే ఓటేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు ఇక్కడ గెలుపును తన బాధ్యతగా తీసుకొని పనిచేస్తున్నారు. సునీత మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే పట్నం మహేందర్ రెడ్డి జిల్లాకి సుపరిచితమైన నేత, మాజీ మంత్రిగా ఉన్నారు. మహేందర్ రెడ్డికి ఉన్న పాత పరిచయాలు, తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నందున వారు తమకే సపోర్ట్ చేస్తారనే ఆశతో ఉన్నారు. మొత్తానికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.